వెల్కమ్ టు డిడి దేవిరెడ్డి దుర్గశ్రీను న్యూస్ ఛానల్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: జీఎస్టీ సవరణలు జనవరి నుంచి కాదు, ఈ నవరాత్రి నుంచే అమలు అని స్పష్టం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నవరాత్రి ప్రారంభమవుతుండగా సెప్టెంబర్ 22న నిబంధనలకు సవ్యంగా కొత్త జీఎస్టీ రేట్లు అమలు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. దీని ఫలితంగా గృహోపకరణంలో వాడే వస్తువులు, వాహనాలు, ఆరోగ్య బీమా ఇవన్నీ కూడా మరింత చౌకగా అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రివర్గం స్పష్టంగా వివరించడం జరిగింది. బ్యాంకులు ఈ సోమవారం కాదు, శనివారం కూడా వర్కింగ్ డేనే. ఈరోజు శనివారం సెప్టెంబర్ 6, 2025 మొదటి శనివారం కాబట్టి బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని ఆర్బీఐ స్పష్టంగా వివరించడం అనేది జరిగింది. రాజస్థాన్ గిరిజనులు పాఠశాలకు కొత్త భవనం అనేది నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం 1.8 కోట్ల నిధిని కొత్త పాఠశాల నిర్మాణానికి ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా అక్కడ రైతు మోసింగ్ తన 2 గదుల ఇళ్లని పాఠశాల నిర్మాణానికి విరాళంగా ప్రకటించాడు. అంతర్జాతీయ వార్తలు: అమెరికా భారత్ సంబంధాల మధ్య తాత్కాలిక స్పందన. భారతదేశం చైనాకి పోయిందంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ చైనాకు భారత్కు మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని పాజిటివ్గా మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది. ప్రత్యేక దృష్టితో వృద్ధి దిశలోని ఆర్థిక వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని స్పష్టం చేయడం జరిగింది. సైమా 2025 రెండవ రోజు తమిళ్ మరియు మలయాళ సినిమాలకు అవార్డులు. దుబాయ్లో జరుగుతున్న 13వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్లో భాగంగా రెండవ రోజు సెప్టెంబర్ 6న తమిళ్ మరియు మలయాళ వెర్షన్లో ఉత్తమ చిత్రాలు, నటనకు అవార్డులు ప్రకటించబోతున్నారు. స్థానికేతర వార్తలు: భువనగిరిలో గణేష్ నిమజ్జనం కార్యక్రమం సందర్భంగా క్రేన్ కొట్టడంతో అక్కడ విగ్రహం నీటిలో పడిపోయింది. కాకపోతే భక్తులకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. కానీ అక్కడి భక్తుల్లో ప్రాణాపాయం అనే భయాన్ని ఆ మనసులో నాటుకుపోవడం జరిగింది. నాగ్పూర్లో ఎకో ఫ్రెండ్లీ విసర్జన ప్రణాళిక. నాగ్పూర్ కార్పొరేషన్ పరిధిలోని 216 చోట్ల 419 మెగా ట్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది. గోరేవాడ, పోలీస్ లైన్, టాక్సీ వంటి ప్రాంతాల్లో పెద్ద విగ్రహాల కోసం ప్రత్యేక ట్యాంకులు, క్రేన్లు, అదేవిధంగా లైటింగ్ వంటివి ఏర్పాటు చేయడం జరిగింది. కేరళీ లాటరీ ఫలితాల్లో కారుణ్య కేఆర్ 722 బంపర్ లక్కీ డ్రా ఫలితాలు వెలువడించడం జరిగింది. తొలి బహుమతి 75 లక్షలు. నెల రోజుల పాటు దాఖలు వేసుకోవచ్చు. 10,000కు పైగా బహుమతులకు 30% జీఎస్టీ ట్యాక్స్ నేరుగా కార్యాలయం చెల్లిస్తుంది. తెలుగు పంచాంగం మరియు అనంత చతుర్దశి వివరాలు. ఈరోజు ధనిష్ట నక్షత్రంలో శుభ మరియు రాహు సమయాల గురించి సమాచారం ఉంది. అనంత చతుర్దశి కూడా సెప్టెంబర్ 6న జరుపుకుంటున్నారు. శుభకార్యాల కోసం ఈ సమయాలు ఉపయోగపడతాయని పంచాంగ సూచన. ఈ రోజుతో ఇక్కడి వార్తలు సమాప్తం. రేపటి వార్తల కోసం వేచి చూస్తూ ఉండండి డిడి న్యూస్ ఛానల్.